ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఏపీలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అయితే కొంతమంది వినియోగదారులు స్మార్ట్ మీటర్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిల్లు భారం పెరుగుతుందని వ్యతిరేకత చూపిస్తున్నారు. మీటర్లు పెట్టేందుకు వచ్చిన వారిని వెనక్కి పంపేస్తున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం స్మార్ట్ మీటర్లతో బిల్లు ఎక్కువ వస్తుంది అనేది అపోహ మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. ఏపీలో విద్యుత్ శాఖ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ మొదలైంది. ఫేజ్ వైజ్ టెస్ట్ చేస్తూ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. మొదట పారిశ్రామిక వాణిజ్య రంగాల్లోనూ ఆ తర్వాత నివాసాల్లోనూ స్మార్ట్ మీటర్లను అమరుస్తున్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. విజయనగరం డివిజన్లో 2,54,000 విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందులో డొమెస్టిక్ కనెక్షన్లు 1,17,000 వరకు ఉన్నాయి. విజయనగరం డివిజన్ కేటగిరీ 2లో 11,000 కనెక్షన్లకు ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించారు. ప్రస్తుతం గృహ కనెక్షన్లలో 300 యూనిట్లకు పైబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి స్మార్ట్ మీటర్లు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం విద్యుత్ శాఖ సిబ్బంది ఆయా ప్రాంతాలకు వెళ్తోంది. స్మార్ట్ మీటర్లు బిగిస్తే అధిక బిల్లు వస్తుందని కొందరు తిరస్కరిస్తున్నారు. విజయనగరం అయ్యప్ప నగర్లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిబ్బంది వెళితే ఆ అపార్ట్మెంట్ అసోసియేషన్ అంగీకరించలేదు. అంతేకాదు స్మార్ట్ మీటర్ పెడితే పగలగొడతామని హెచ్చరించారు. తమ అనుమతి లేకుండా ఎలా మీటర్ బిగిస్తారంటూ వాగ్వాదానికి దిగారు. స్మార్ట్ మీటర్ బిగించడానికి వెళ్లినప్పుడు గొడవ జరిగింది. అయ్యప్ప నగర్ మొత్తం ఎక్కడికి దిక్కుమాల మీటర్లు పెట్టుకెళ్ళినా బదులు కొడేస్తాం. చెప్పండి, మీ ప్రభుత్వానికి మీ అధికారులకు చెప్పండి. స్మార్ట్ మీటర్లు విద్యుత్ వినియోగదారుల పాలిట ఉరితాడేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీంతో నష్టాలే అధికమని ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ముందుగానే మీరు మొత్తం రీఛార్జ్ చేసుకోవాలి. పీక్ అవర్స్ అని చెప్పి ఉదయం 6 నుంచి 10, రాత్రి 6 నుంచి 10 అని పెట్టి గరిష్ట స్థాయిలో విద్యుత్ ఛార్జీలు మోపే పరిస్థితి ఉంది. దీంతో పాటు సింగిల్ ఫేజ్కి 8,972 రూపాయలు, 3 ఫేజ్కి 17,880 రూపాయలు స్మార్ట్ మీటర్లు బిగించి 93 నెలల పాటు మీ దగ్గర ఇవి ఛార్జ్ చేస్తారు. మన రాష్ట్రంలో 2 కోట్ల మీటర్లు సవ్యంగా ఉన్న మీటర్లు అన్నింటినీ తీసేసి వీటిని పట్టుకొస్తున్నారు. దీనివల్ల ప్రజల మీద విపరీతమైన భారం పెరుగుతుంది. అయితే స్మార్ట్ మీటర్తో ఎలాంటి అదనపు ఛార్జీల భారం పడదని స్పష్టం చేస్తున్నారు విద్యుత్ శాఖ అధికారులు. పాత మీటర్లలోనే తప్పుదొర్లే అవకాశం ఉండేదని, వాటిని నివారించడానికే స్మార్ట్ మీటర్లను తెచ్చామని చెబుతున్నారు. వీటితో వినియోగదారులు తాము ఎంత విద్యుత్ వాడుతున్నారో రియల్ టైంలో తెలుసుకోవచ్చని చెబుతున్నారు. మరోవైపు లైన్ లాస్, మానవ తప్పిదాలు తగ్గుతాయని స్పష్టం చేస్తున్నారు. బిల్లింగ్ వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉంటుందన్నారు.